హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈ దీపమంతా వెలిగించుకున్న తర్వాత చక్కగా హారతి పట్టేసి అంతా కూడా అయిపోయిన తర్వాత కొద్దిగా మనము చుట్టూ జవ్వాది చల్లాలండి. లేదంటే జవ్వాది ఆయిల్ ఉంటుంది. అదంతా కొంచెం అంతా పుయ్యాలండి. చుట్టూ కూడా పువ్వులకు వాటికి వీటికి పూస్తే చక్కగా పూజా మందిరం అంతా గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు మల్లెలు కూడా వస్తాయండి. 4 రోజులైతే నా స్వామివారికైతే ప్రతిరోజు మల్లెల మాలేనండి. నిజంగా చెప్తున్నాను. ఆ మాల వేసినప్పుడు, విరజాజి మాల వేసినప్పుడు స్వామివారు చాలా అందంగా కనపడతారండి. ఆ తులసి మాల వేద్దామంటే పెద్దగా అయిపోతుంది. స్వామివారి ముఖమేమో చిన్నగా అయిపోతుంది. కనపడట్లే. అందుకే చుట్టూ చుట్టేసాను. అలా మొత్తం చక్కగా జవ్వాది ఆయిలండి అది. దాన్ని చక్కగా ఇటు అటు చల్లాలి. అమ్మవారికి దీపం పెట్టినప్పుడు కూడా అలాగే చల్లాలి. చాలా మంచిదండి. మనం అమ్మవారికి దీపం పెడతాం కదా! నేతి దీపం పెట్టినప్పుడు కాకుండా మామూలు దీపం పెట్టినప్పుడు మాత్రం మనం ఆ దీపంలో కూడా వేయొచ్చు. ప్రతిరోజు కూడా వేయొచ్చు. ఒత్తులకు రాసేసి చక్కగా మనం దీపం పెడితే ఇల్లంతా మంచి పరిమళం ఉంటుంది. అలాగే జవ్వాది కూడా చూడండి ఎలా వేశాను. జవ్వాది కొద్దిగా వేస్తాను. లేదా దశాంగం వేస్తాను. వేసి చక్కటి అమ్మవారికైతే సాంబ్రాణి పట్టాలండి. తర్వాత స్వామివారికి మాత్రం సాంబ్రాణి అంటే చాలా ఇష్టమండి. అమ్మవారికైనా, స్వామివారికైనా ఇక్కడ ఉన్న మందిరంలో ప్రతి ఉన్న దేవుడికి సాంబ్రాణి పొగంటే చాలా ఇష్టమండి. అందులో వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికైతే చాలా ఇష్టమండి. అందుకనే ఇస్తాను నేను. ప్రతిరోజు కూడా ఇస్తానండి. ఇచ్చి బయట పెట్టేస్తాను. కొంచెం అంత ఇచ్చేసి అంతా మనం గుమ్మాలకు కూడా పట్టాలండి. ఇలా పట్టినప్పుడు ఇంట్లో మూల మూలలా కొద్దిగా తిప్పేసి బయట పెట్టేయాలి. తులసమ్మ దగ్గర పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అలాగని చెప్తున్నాను. ఇలా ఇంత చక్కగా మనం అది ఇచ్చేటప్పుడండి నెమ్మదిగా ఇవ్వాలి. నెమ్మదిగా ఇచ్చి ఆ సువాసనంతా మందిరమంతా పట్టేలాగా పూజ గదైనా పర్లేదు. అలా పట్టేలాగా నెమ్మదిగా ఇవ్వండి. చాలా మంచిదండి. ఇలా ఇచ్చుకుంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.